ఆకలిపై ఉన్నట్టున్నారు, రెండు తీసుకుంటున్నారు. వచ్చేసాము. గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు స్పెషల్ డే ఏంటంటే హోలీ, నా బర్త్డే రెండు ఒకే రోజు వచ్చినాయి. సో గైస్, నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే హోమ్లెస్ పీపుల్కి ఫుడ్ డొనేట్ చేస్తే బాగుంటుంది కదా ఈరోజు అనేది. సో గైస్, ఈ బ్లాగ్ అదే ఉంటుంది. హోమ్లెస్ పీపుల్కి ఫస్ట్ టెంపుల్, ఇప్పుడు 10 అవుతుంది టైము, ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం, తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసి డొనేట్ చేద్దాం. సో గైస్, నిన్న హోలీ కదా, ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఎవరు లేకుండే. సో ఈరోజు అందరు ఫ్రీగా ఉంటారని చెప్పి ఈరోజు ప్రిపేర్ చేపిస్తున్నా. లెట్స్ గో. హే గైస్, ఇది మా హోటలే. ఈరోజు వర్కర్స్ ఎవరు రాలేదు, సో అందుకే మేమే చేసుకుంటున్నాం, మేమే ప్రిపేర్ చేసి మేమే డొనేట్ చేద్దాం అని అనుకుంటున్నాము. సో గైస్, మా డాడీ ప్రిపేర్ చేస్తుండు, చూడండి. డాడీ హాయ్. మా తమ్ముడు గైస్ ఫుడ్ ప్రిపరేషన్కి హెల్ప్ చేస్తుండు బాగా. థ్యాంక్ యూ రా వచ్చినందుకు. నేను ఈ ఫుడ్ ప్రిపేర్ చేసి డొనేట్ చేద్దామని ఎందుకు అనుకున్నా అంటే, ఫ్రెండ్స్తో పార్టీస్ అని అక్కడిక్కడ తిరిగితే అట్లీస్ట్ 1000 వేస్ట్ అయిపోతాయి. సో ఇట్లనన్నా వన్స్ హోమ్లెస్ పీపుల్కి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఈ ఐడియా వచ్చింది గైస్. డాడీ నువ్వేమనుకుంటావు మరి? నీ ఆలోచన విధానం చాలా బాగుంది బేట. ఇది చేయడం వల్ల నాకు కూడా సంతోషంగా ఉంది. దాన్ని నీకు కొద్దిగా అనుకూలంగా నీకు సపోర్ట్ చేయడం వల్ల నాకు కూడా ప్రిపేర్ చేసే అవకాశం వచ్చింది. ప్రిపేర్ చేసేసి నీకు నేను చేయూతని ఇవ్వగలుగుతాను. నేను సంతోషంగా కూడా వాళ్ళకు మీరు హోమ్లెస్ పీపుల్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా నీకు సపోర్ట్గా ఉంటాను. మీరు ఎన్ని ప్యాకెట్స్ కావాలన్నా కూడా నేను నీకు ఇవ్వగలుగుతాను. 20, 50, 30 ఎంత కావాలో కూడా ఇవ్వగలుగుతాను. మీరు ప్రిపేర్ చేసుకోండి. నేను ఆల్రెడీ రెడీ చేసినాను. ఇదైతే నెక్స్ట్ కూడా ఇంకోటి మీరు అక్కడ రెడీ చేసి మీకు ఇచ్చేస్తాను. మీరు హ్యాపీగా మీరు వాళ్ళు హోమ్లెస్ పీపుల్ పంచుకోండి. నేను ఇది ఫ్రైడ్ రైస్ మీకు ప్రిపేర్ చేస్తున్నాను. ఒక బాక్స్లో ఒక పర్సన్ ఈజీగా హ్యాపీగా తినగలుగుతాను. ఈ మంచి పనికి చేయడం వల్ల నాకు ఎంతో ఆనందకరంగా ఉన్నది. మీకు ఇంచుమించు అట్లీస్ట్ ఒక 50 బాక్స్ అని నేను ఇవ్వగలుగుతాను. సంతోషంగా వాళ్ళకు మీరు ఇచ్చుకోండి. ఓకే గైస్, ప్యాకింగ్ అయితే అయిపోయింది. సారీ ఫర్ ది మెస్సీ గైస్. ఈ హోటల్ మాదే, ఈరోజు హోటల్ క్లోజ్, వర్కర్స్ ఎవరు రాలేరు, అందుకే ఇంత మెస్సీగా ఉంది. ఓకే గైస్, లెట్స్ గో, డిస్ట్రిబ్యూట్ చేద్దాం ఇంకా. ఓకేనా, డన్. సో ఈ బండి తీసుకోదామా, ఆ బండి తీసుకోదామా? ఇదే తీసుకెళ్దాం, సేఫ్ ఉంటుంది కదా, కొంచెం కంఫర్ట్ ఉంటుంది పెట్టుకోవడానికి. ఓకే, వేసుకో మరి.
నువ్వేమని చెప్పాలనుకుంటున్నావా? మీరు కూడా హెల్మెట్ వేసుకోండి గాయస్. ఎస్ గాయస్, కరెక్ట్ చెప్పిండు. హెల్మెట్ వేసుకొని డ్రైవ్ చేయండి. ఓకేనా? డన్. ఏంటి? ఓకే డన్ నాన్న. బాయ్ బాయ్. బాయ్ బాయ్. చూడండి గాయస్, హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లుందో. హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇదే ట్రాఫిక్లో ఉన్నాం. మరి బాగా ఆకలిపోయి ఉన్నట్టున్నారు. రెండు తీసుకుంటున్నారు. వచ్చేసాను. సో గాయస్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఇంటికి వచ్చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఈ వ్లాగ్ని ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. చూడండి గాయస్, మెయిన్ రోడ్లో ట్రాఫిక్ జామ్ ఉందని చెప్పి గలీలలో వస్తాయి. గలీలలో కూడా చాలా ట్రాఫిక్ జామ్ ఉంది.